ఆంధ్రప్రదేశ్లో జూన్ 1వ తారీఖున విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టిన నిజాలు తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటున్నారు కూటమి నేతలు. అయితే కూటమి నేతలకు ఒక ఊరటనిస్తూ కొన్ని సంస్థలు వెల్లడించిన అంశాలు చూసి మరి కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 175లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలుపొందుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం 55 నుంచి 77 స్థానాల్లో గెలుపొందుతుంది. ఇక ఇతరులు 0, కాంగ్రెస్ ఒక 2 స్థానాలు అంటూ వాళ్ళు యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ డాటా వెల్లడించేసరికి అందరూ కూడా అవాక్కయ్యారు. ఇదేంటిది, ఇంత దారుణమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అయితే దీన్ని క్రెడిబిలిటీ ఎంత, దీని కథ ఎంత అనేది మాత్రం చూస్తే నిజంగా విరగబడి నవ్వుతారు. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్లో లోక్సభలో ఏకంగా ఎన్డీఏకి 21 నుంచి 23 స్థానాలు వాళ్ళే గెలుస్తారట. కాంగ్రెస్ 0, వైసీపీకి కేవలం 2 లేదా 4 స్థానాల్లో గెలుస్తుందట. ఇంత దారుణంగా నిజంగా ఎవడు కూడా ఇలాంటి సర్వేలు చేయడు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి 25 ఎంపీల్లో దగ్గర 17-18 ఎంపీలు గెలుస్తారు అని అన్ని సర్వేలు అటు ఇటుగా చెబుతుంటే, వీళ్ళు మాత్రం పూర్తిగా దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి భజన కొడుతూ వీళ్ళు ఇచ్చిన డాటా మాత్రం ఈ రేంజ్లో ఉంది. అయితే ఏంటిది యాక్సిస్ మై ఇండియా ఇంత దారుణంగా చెప్తుంది, అసలు దీని క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళు చెప్పినవి ఎక్కడైనా అసలు నిజమయ్యాయా అంటే, ఇటీవల వెస్ట్ బెంగాల్లో వీళ్ళు చెప్పింది ఫెయిల్ అయింది. ఇటీవల ఈ యాక్సిస్ మై ఇండియా చెప్పిన ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయింది, రాజస్థాన్లో కూడా ఫెయిల్ అయింది. అంటే 3 రాష్ట్రాల్లో వీళ్ళు చేసిన క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళ ఎగ్జిట్ పోల్ వాల్యూ ఏంటి అంటే దరిద్రానికి పరాకాష్ఠగా నిలబడుతున్నారు వీళ్ళు. ఇక మరో సంచలన వార్త ఏంటంటే, ఏకంగా ఈ యాక్సిస్ మై ఇండియా సంస్థ డాటా ఇలా ఇవ్వడానికి గల కారణం ఏంటయ్యా అని కనుక ఆరాధిస్తే చంద్రబాబు నాయుడు దీన్ని కొనేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది మరో సంచలనం. అవును, యాక్సిస్ మై ఇండియా అనే సంస్థను చంద్రబాబు నాయుడు గారు భారీగా డబ్బులు ఇచ్చి ఈ మాదిరిగా చెప్పించుకున్నారు అనేది ఇప్పుడు అడ్డంగా బుక్ అయిన మరో సంచలన కథనం. 2021లో వెస్ట్ బెంగాల్లో కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దరిద్రపు ఓ సంఘం ఏదైనా ఉందా అంటే ఇది యాక్సిస్ మై ఇండియానే. వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత దారుణంగా ఉందంటే రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ పూర్తిగా కొట్టుకుపోయే మాదిరిగా వీళ్ళ పనితనం అయితే ఉంది. నేషనల్ మీడియా వేరే ఏజెన్సీతో చేయించిన ఈ సర్వే నమ్ముతారా? అయితే ఒకసారి ఈ డాటానైతే మనం గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మభ్యపెట్టారో ఒకటి చూస్తే, జాతీయ రాజకీయ నాయకుడు ధనికర్ మోడీకా పరివార్ అనే ఒక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన సమాచారం, ఇది నిజం, టీడీపీ హ్యాస్ పర్చేస్డ్ ద ఏజెన్సీ విచ్ గివ్స్ ఇన్పుట్ టు యాక్సిస్ అంటూ, అంటే ఈ యాక్సిస్ అనే దానికి డాటా ఇచ్చిన సంస్థను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారట. యాక్సిస్ గివ్స్ అబౌట్ 100+ ఆర్ టీడీపీ ప్లస్ ఇన్ ఏపీ రియల్ టెస్ట్ ఫర్ యాక్సిస్ ఇన్ దిస్ ఎలక్షన్. దీని క్రెడిబిలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఈ సంస్థను కొనేసుకొని ఈ మాదిరిగా చిల్లర రాజకీయాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక మరింత దారుణమైన అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని చెబుతున్న మరో సర్వే విషయానికి వస్తే, ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా బాగోతం చూసాం కదా, ఇప్పుడు ఈ టుడేస్ చాణక్య డాటా చూద్దాం. ఈ టుడేస్ చాణక్య డాటా చూసినా కూడా నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఏందిరా నాయన ఇంత దారుణంగా వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏంటి అనే ఒక ఆలోచన రాక తప్పదు. 2024 జూన్ 1వ తారీఖున 7:49 ట్విట్టర్ ఖాతాలో టుడేస్ చాణక్య సంస్థ ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించిన ప్రిడిక్షన్ పెట్టడం జరిగింది. టీడీపీ ప్లస్ 22 ±23 సీట్స్ అంట. 25 ఎంపీ సీట్లలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి 22 నుంచి 25 దాకా గెలుచుకునే పరిస్థితి ఉంది. వైసీపీ గెలిస్తే 3, ఓడిపోతే 3 అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ఖాతా తెరవదు, అదర్స్ ఖాతా తెరవరు. ఇది టుడేస్ చాణక్య సంస్థ ఇచ్చిన లోక్సభకు సంబంధించిన డాటా. ఎంత దారుణం అంటే అసలు వైసీపీకి 3 గెలిస్తే గెలుస్తుంది, లేదంటే లేదు. ఇక టీడీపీ మాత్రం కూటమి మాత్రం 22 ± అంట. అంటే అయితే 25కి 25 ఎంపీలు టీడీపీ కూటమి గెలుస్తుందట, లేదంటే లేదట. ఇంత దారుణంగా వీళ్ళు ఈ డాటాని అయితే ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది మీడియా సాక్షిగా. ఇంత దారుణంగా వీళ్ళు ఇలా చెప్తుంటే అసలు ఏంట్రా వీళ్ళ క్రెడిబిలిటీ ఏంట్రా, వీళ్ళు చెప్పింది గతంలో ఎప్పుడైనా నిజంగా నిజమైందా, అంత మాదిరిగా వీళ్ళని నమ్మవచ్చా అని ఒక్కసారి కనుక చూస్తే మాత్రం నిజంగా
కళ్ళు అయితే మరోసారి మీకు బయర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఇదే టుడేస్ చాణక్య 2019లో గతంలో 5 ఏళ్ల క్రితం ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇదే సంస్థ ఏ డేటానైతే 2019లో ఏమి చెప్పారు, ఏంది వీళ్ళ క్రెడిబిలిటీ టుడేస్ చాణక్య అనేది చూస్తే మాత్రం నిజంగా మనము కళ్ళు అయితే బయర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఎంత దారుణంగా వీళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఉంటుంది, వీళ్ళు చెప్పేదానికి ఒక పద్ధతి పాడు ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో 7:15 రాత్రి 2019 మేన వీళ్ళు చేసింది ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్లు ప్రొజెక్షన్ అని పెడుతూ అప్పుడు ఏం చెప్పారో చూద్దాం. టీడీపీకి అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్న టీడీపీకి 17 నుంచి ±3 సీట్లట. అంటే ఒక 19-20 సీట్లు టీడీపీకి గెలుస్తుందని ఇచ్చారు. అప్పుడు 17 ±3 సీట్లు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 8 ±3 సీట్లు అదర్స్ నిల్లని గతంలో ఇచ్చారు. మరి 2019లో ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి, ఏ రేంజ్లో వచ్చాయి, ఇది అసలు కథ. చంద్రబాబు నాయుడు గారు గెలిచింది లేదు, పాడు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఊదరగొడుతూ వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఈ మాదిరిగా ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఎంపీల సంఖ్య ఎంత? 22 గెలిచారు ఏకంగా. వైఎస్ఆర్సీపీ పార్టీ 25 ఎంపీల్లో 22 మందిని గెలిచి అప్పుడు అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ముందుకెళ్తే వీళ్ళు ఇచ్చిన డేటా ఏ రేంజ్లో ఉంది? మరి అప్పుడు కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఒకసారి కింద కామెంట్ కూడా చూడండి, చాణక్య హ్యాస్ గాన్ ఆల్ రాంగ్ దిస్ టైమ్ అంటూ వాళ్ళు కామెంట్ కూడా పెడుతున్నారు జనాలు తిడుతూ. ఇది ఎవడిది కూడా నమ్మే పరిస్థితి లేదని. ఇక టైమ్ టు బ్యాన్ ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా ప్రియంవాడ అనే ఒక ట్విట్టర్ ఖాతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఒక సంచలన పోస్ట్ కూడా వచ్చింది. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా టుడే షోడ్ 4 to 6 సీట్స్ ఫర్ ఎల్జీపీ వేర్ ఎల్జీపీ ఓన్లీ ఫాట్ ఆన్ 5 సీట్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, పెయిడ్ ఛానల్స్ చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఇక మనం 3వ సంస్థ చెప్తాం. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి కొడుతున్న డప్పులో భాగంగానే మనం చెప్తున్నాం. యాక్సిస్ మై ఇండియా అయితేనేమి, ఇదిగో టుడేస్ చాణక్య అయితేనేమి, ఇప్పుడు 3వది చెప్తున్నామంటే ఇండియా టుడే. ఇది ఇంకొక దారుణమైన దిక్కుమాలిన వ్యవస్థకు ఓ పరాకాష్ఠగా నిలుస్తున్న ఒకటి. ఇండియా టుడే ఎంత దారుణం అంటే చూడండి, ఇండియా టుడేలో ఇక ఇండియా టుడే తెలివి ఏంటంటే ఇప్పుడు మేము డిస్ప్లే చేసే ఫోటో చూడండి. ఆంధ్రప్రదేశ్కు 175 నియోజకవర్గాలు ఉంటే వీళ్ళు 177 నియోజకవర్గాలను వేసేశారు. అసలు నియోజకవర్గాలు ఎన్ని ఉంటాయో క్లారిటీగా చెప్పలేని సంస్థ ఈ సంస్థ నిలబడి వీళ్ళు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనేది. వైసీపీకి కేవలం 55 నుంచి 77 అట, టీడీపీకి 78 నుంచి 96 అట, బీజేపీకి 4 నుంచి 6 అట, జనసేనకు 16 నుంచి 18 మంది అంట, కాంగ్రెస్కు 0 లేదంటే 2 అట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 177 నియోజకవర్గాలకు ఇండియా టుడే ఇచ్చిన డేటా. వాస్తవమేనండి. ఇండియా టుడే సర్వే చాలా గొప్పగా, చాలా కష్టపడి వీళ్ళు 177 నియోజకవర్గాలకు తీసిన డేటా నిజం కావాలని అయితే మనసారా కోరుకుందాం. ఎందుకంటే ఏ రకంగా చూసినా వీళ్ళు చేసిన ఈ అరాచకాలు అంతా ఇంత కాదు, పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నారు. వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటరా బాబు అంటే ఏపీకి సంబంధించిన ఇండియా టుడే ఇచ్చిన సర్వేలన్నీ ఉత్త ఫేక్ సర్వేలేనని, వాళ్ళు ప్రజల్లోకి నిజంగా వెళ్తే మాత్రం ఈ లెక్కలు అసలు రానే రావు అంటూ కూడా ఇప్పుడు ప్రజానికం అంతా కూడా గట్టిగా ఆగ్రహం చెందుతున్నారు. ఏదేమైనా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రల్లో తెరలేపినా అల్టిమేట్గా జూన్ 4న అంటే రేపటి రోజున వచ్చే ఫలితమే చాలా కీలకం. రేపు ఉదయం నుంచే కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి విడుదలయ్యే కార్యక్రమం మొత్తం కూడా మొదలవుతుంది. ఫలితాలు విడుదలవుతుంటాయి. 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 10-11 గంటల కల్లా ఒక ఎడ్జ్ అయితే కనబడుతుంది ఎవరు గెలువబోతున్నారు అనేది. సాయంకాలం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల లోపు, సాయంకాలం లోపు మొత్తం కూడా క్లియర్ కట్గా తాటతెల్లం అయిపోతుంది విజయం ఎవరికి సొంతం చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేన టీడీపీ ఓట్ల బదిలీ ఎలా జరిగిందనే చర్చలు కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. జనసేన అభ్యర్థులున్న చోట టీడీపీ ఓటు షేరు బాగానే బదిలీ జరిగింది, కానీ టీడీపీ అభ్యర్థులకు మాత్రం జనసేన ఓటు షేరు బదిలీ కాలేదన్న విశ్లేషణ జరుగుతుంది. మరి నిజంగా ఏం జరిగింది అనేది మాత్రం తుది ఫలితాలు రేపటితోనే మనకు క్లియర్ కట్గా తెలుస్తాయి. చూడాల్సిన అవసరం ఉంది రేపటిదాకా.